రేపు మంగళవారం, అందులోనూ అష్టమి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి ఒక్క నిమ్మకాయతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు. అష్టలక్ష్ముల అనుగ్రహంతోటి అష్టదరిద్రాలన్నీ కూడా పోయి మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ అష్టమి తిథి రోజున మీరు నిమ్మకాయతోటి రహస్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం గనక చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి. అష్టమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున మీరు కొన్ని నియమాలతో ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే కొన్ని క్షణాల్లోనే మీ సమస్యలన్నీ కూడా పారిపోతాయి. అది ఏంటి అనేది వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మంగళవారం, పైగా అష్టమి, ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గుమ్మం ముందల కూడా నీటితో శుభ్రంగా కడిగి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి బియ్యపిండితో ముగ్గులు పెట్టుకొని అలాగే మనకు అష్టమి తిథితో కూడా కలిసి వచ్చింది కాబట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా వేప మండలు ఉంటాయి కదండి. 2 వేప మండలు అటువైపు ఇటువైపు అంటే కుడివైపు ఎడమవైపు తగిలించినట్లయితే వేపాకుల్లో ఏంటంటే మనకు లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. వేప చెట్టు కూడా దేవతా వృక్షము. వేప చెట్టు ఏంటంటే ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలా మీరు వేపాకులు తగిలించడం వలన, వేప కొమ్మలు తగిలించడం వలన ఏంటి అనంటే ఎటువంటి చెడు శక్తులు అనేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి, అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి చెడునంతటిని కూడా బయటికి లాగేసేయటానికి ఇలా చేయటం అనేది బాగా చక్కగా పనిచేస్తుందన్నమాట. తర్వాత మీరేంటంటే ఇంటి లోపల కూడా కాస్త నీటిలో రాళ్ళ ఉప్పును వేసేసి ఇల్లు తుడిచేసేసి అలాగే ఆ నీటిని ఏంటంటే ఆ మురికి నీటిని అంటే ప్రతి మూలల్లో కూడా తుడవండి. ఎందుకంటే మూలల మనకేంటంటే ఎన్నో రకాలైనటువంటి చెడు శక్తులు అనేవి దాక్కొని ఉంటాయి అన్నమాట. అవన్నింటినీ కూడా తుడిచినప్పుడు ఆ రాళ్ళ ఉప్పు నీటి రూపంలో ఏంటంటే అందులోకి చేరతాయి అన్నమాట. తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి బయట డ్రైనేజీ కాలువల్లో పారబేసేసేయండి. తర్వాత వేప ఆకులు 4 ఆకులు అంటే ఒక చిన్న కాడలాగా ఉంటుంది కదా, ఆ వేప ఆకులతోటి ఏంటంటే కాస్తంత పసుపు నీటిని కలిపేసేసి ఆ వేప ఆకులతోటి ఇంటి లోపల కూడా అంతా ఇంటి లోపల ఇంటి చుట్టూతా మొత్తం కూడా చిలకరించండి. అలా చిలకరించడం వలన పసుపు నీటిని వేపాకులతోటి ఇంటి లోపల ఉన్నటువంటి నకారాత్మక శక్తులు అలాగే ఏదైనా నరదిష్టి ప్రభావము ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది. ఇక తర్వాత చక్కగా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించండి. ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు అంటే బ్లూ కలరు, గోధుమ రంగు, అలాగే మనకేంటంటే డార్క్ కలర్స్ ఇలాంటి కలర్స్ అనేవి వేసుకోకుండా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు ఇలాంటివి వేసుకోవటం వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. అలాగే మీరేంటంటే ఈ రోజున మాంసాహారం అనేది వండకుండా తినకుండా ఉంటే చాలా మంచిదండి. రేపేంటంటే చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఇలాంటి తిథి పదే పదే రాదనమాట. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది. ఇది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా వస్తుందన్నమాట. అంటే రేపటి రోజుకి చాలా ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట. కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి మీరు ఏ రకంగా కూడా అనుకోవద్దు. రేపు మీరు ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసేసుకోండి. నిమ్మకాయ ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందే. నిమ్మకాయ ఏంటంటే మానవుడి యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉంది. అంటే నిమ్మ చెట్టు కూడా మనకు దేవతా వృక్షం అన్నమాట. నిమ్మ చెట్టుకి అంటే మనకు అలాగే నిమ్మకాయలకు కూడా ఏంటంటే దైవానుగ్రహంతో పాటుగా ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనకు నిమ్మకాయ ఆరోగ్యపరంగా ఎంత మంచి అంటే బరువు తగ్గటంలో కానివ్వండి, ఇలాగ కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఎలాగైతే మనల్ని బయటపడవేస్తూ ఉంటుందో అలాగే పరిహార పరంగా కూడా నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. చాలామంది ఏంటంటే ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రోజు ఉదయం పరగడుపున గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒక స్పూను తేనె కలుపుకొని తాగినట్లయితే బరువంతా కూడా ఏంటంటే కొవ్వు అంతా వెన్నలా కరిగిపోతుందన్నమాట. చక్కగా స్లిమ్ అయిపోతారనమాట. ఇంకా ఏంటంటే మనకి చింతపండు ఇలాంటివి వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా
కాకుండా కూరల్లో కూడా మనం అంటే నిమ్మకాయ పులిహార, నిమ్మకాయలు ఇలాంటివి చేసుకోవటం వలన చాలా చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఈ ప్రత్యేకమైనటువంటి తిథి రోజున మీరు నిమ్మకాయ పులిహారను ఎవరికైనా దానంగా పంచినట్లయితే అంటే ప్రసాదంగా పంచినట్లయితే మీకున్నటువంటి శని దోషాలు, సమస్యలు, గురుబలం ఏదన్నా బలహీనంగా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందనమాట. కాబట్టి ఈ రోజున నిమ్మకాయ పులిహారను ఇంట్లో తయారు చేసి మీ అంటే ఇరుగు పొరుగు వారికి ప్రసాదంలాగా పంచేటటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన మీ సమస్యలన్నీ కూడా చిటికెలో మాయమైపోతాయి. ఇంకా అలాగే ఈ నిమ్మకాయ ఏంటంటే ధనాకర్షణను బాగా పెంచుతుందన్నమాట. అంటే డబ్బు పరంగా అసలు కలిసి రావటం లేదు, లేదా ఇంటి పరంగా ఏదైనా దోషాలు ఉన్నాయి, ఏది చేసినా కూడా ఎప్పుడు సమస్యలే వస్తున్నాయి, అప్పులు పాలైపోతున్నాము, అంటే ఎక్కడ చేయబట్టినా కూడా అంతా దరిద్రంగానే ఉంది, అసలు డబ్బు చేతిలో నిలబడట్లేదు, కష్టపడినా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రావటం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పి మీరు అనుకుంటే నిమ్మకాయని మీరు చక్కగా పూజ చేసుకున్నప్పుడు పూజలో పెట్టుకొని ఆ నిమ్మకాయని మీరు అంటే జేబులో కానివ్వండి లేదా మీ బ్యాగులో కానివ్వండి వేసుకుంటాం వల్ల దుష్ట శక్తులు అనేవి ప్రవేశించకుండా ఉంటాయి, ధనాకర్షణ కూడా బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట, అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి అన్నమాట. ఇలా మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా పూజలో ఒక నిమ్మకాయని పెట్టుకొని ఆ నిమ్మకాయని మీరు ప్రయాణం చేసేటప్పుడు తీసుకుని వెళ్తే మీకు ఏ పని అయితే ఉంటుందో ఆ పని అనేది మంచిగా సక్సెస్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ నిమ్మకాయ వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. నిమ్మ చెట్టును మనం ఇంట్లో పెంచుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట. ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇలా చేయండి. ఇక మనకేంటంటే ఇంటి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది ఇంటికి. ఎందుకంటే మంచి అయినా చెడైనా ప్రవేశించాలంటే గుమ్మంలో నుంచే ప్రవేశించాలి ఎవ్వరైనా సరే. అలాగే ఇంటి మీద ఏంటంటే ప్రత్యేకమైన నరదృష్టి అనేది ఉంటూ ఉంటుంది. ఇరుగు పొరుగు వారు, ఎదురిళ్ళవారు, బంధువులు ఇలా ఏంటంటే మన ఎదురుగా ఏడవకపోయినా మన వెనకమాల ఏడుస్తూ ఉంటారనమాట. ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి కష్టాలు క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి ఎటువంటి చెడు శక్తులు అనేవి మనల్ని ప్రవేశించకుండా, మనకు తాకకుండా, వారి యొక్క ఏడుపు అనేది మన మీద పడకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఇంటి గుమ్మం ముందల చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంటి లోపల కూడా తప్పకుండా మీరు దీపారాధన చేయండి. రేపు అష్టమి కాబట్టి చక్కగా లక్ష్మీనారాయణుల పటం ముందల ఏంటంటే ఆవునేతితో దీపం వెలిగించేసి చక్కగా అంటే ఆ దీపం వెలిగేటటువంటి నూనెలో కొంచెం ఒక యాలుక్కాయ వేసినట్లయితే మీకు ధనాకర్షణ అనేది బాగుంటుంది. ఇంటి పరంగా దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. దీపం ఏంటంటే దారిద్ర్యాన్ని దూరం చేసి మనకు దారి చూపుతుంది, మన జీవితంలో వెలుగుల్ని నింపుతుంది. అంటే పూజ గది పరంగా ఎలాగైతే వెలుగులను నింపుతుందో మన జీవితాల్లో కూడా వెలుగుల్ని నింపి మనకు కొత్త కొత్త అవకాశాలు వచ్చేలా చేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీరు దీపారాధన చేసినప్పుడు దీపంలో ఈ నిమ్మకాయ పెట్టుకొని మీరు దీపారాధన చేసుకుని తర్వాత దాన్ని మనం పరిహారానికి కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇక ఈ పరిహారానికి ఒక నిమ్మకాయ కావాలి. ఈ నిమ్మకాయ ఏంటంటే ఎటువంటి ఘాట్లు పగుళ్ళు లేకుండా నిమ్మకాయ అనేది చక్కగా నిగనిగలాడుతా పసుపు రంగులో నిమ్మ పండు కావాలి. అంటే ఆకుపచ్చ రంగు కాయ కాకుండా మనకు పసుపు రంగులో ఉన్నటువంటి ఒక పెద్ద సైజు నిమ్మ పండు అనేది మీరు తీసుకోండి. ఇక తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయని చక్కగా నీటితో క్లీన్ చేసేసేయండి. అలా చేసేసి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే సుమారు 5:45 ప్రాంతం దగ్గర నుంచి మీరు రాత్రి 9:45 వరకు కూడా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. 10 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మన యొక్క అనుకూలతను బట్టి మనం పవిత్రంగా చేసుకుంటే మనకంతా కూడా మంచే జరుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఎందుకంటే అందరూ ఇళ్లల్లో ఉండరు కదండి. ఆడవారు కొంతమంది ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. వారి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది. అలా కుదరదు అనుకొని బాధపడకుండా మీరు 10 గంటలు 10:30 వరకు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా మనకు ఆ సమయంలో చేస్తేనే మనకి చెడు అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకంటే దుష్ట శక్తులు తిరిగేటటువంటి సమయం అదే కాబట్టి ఆ సమయంలో చేసే పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక మీరు
ఏం చేస్తారంటే ఒక తమలపాకుని తీసుకోండి. ఆ తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు మీద ఏంటంటే చిటికెడంత పసుపు, కుంకుమ వేసేసి దాని మీద కొంచెం రాళ్ళ ఉప్పు అనేది వేసేసేయాలి. అలా వేసిన తర్వాత ఈ నిమ్మకాయలు ఏంటంటే నిలువుగా 4 భాగాలుగా కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే 2 లవంగాలు, పువ్వు ఉన్నటువంటి లవంగాలు 2 అందులో గుచ్చేసేసేయండి. నిమ్మకాయని ఇట్లా ఒక పువ్వులాగా కట్ చేయాలన్నమాట. నిలువుగా కట్ చేసి ఆ నిమ్మకాయ అంటే ఆ పసుపు రంగు అంతా కూడా కనిపించకుండా మొత్తం కూడా ఆ పసుపు, కుంకుమ అంతా కూడా పోసేసి అలాగే 2 లవంగాలు కూడా అందులో గుచ్చేసేసేయండి. అలా గుచ్చిన తర్వాత మీరు ఈ ఆకుని తీసుకెళ్ళి మీ ఒకసారి ఇంట్లో లోపలంతా చూపించండి. అలా రూమ్లో తిప్పేటప్పుడు కూడా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఏంటంటే మాకింటి పరంగా బాగా కలిసి రావాలి, ఇంట్లో ఏదన్నా దుష్ట శక్తులు ఉంటే అన్నీ పోవాలి, సంపాదనకు మాకు అడ్డుగా ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి, అప్పుల బాధలు తీరిపోవాలి, మా కష్టం మాకు కలిసి రావాలి, మాకు బాధలు అనేవి తగ్గి మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా చక్కగా చెప్పుకోండి. అలా లోపల ప్రతి రూమ్లో కూడా చూపించిన తర్వాత ఆ ఆకును మీరు తీసుకొచ్చి ఏంటంటే ఒక ప్లేట్లో కానివ్వండి లేదా మామూలుగానైనా సరే మీరు మీ ఇంటి గుమ్మానికి బయట వైపు ఎడమ పక్కన పెట్టాలి. అలా పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి ఇక రాత్రంతా కూడా అలాగే వదిలేసేసేయండి. అలా చేయటం వలన ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి ముఖ్యంగా నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఇంటి లోపలికి అలాగే మనకి ఇంటి బయట నుంచి ఎటువంటి చెడు లోపలికి ప్రవేశించకుండా ఇంటి లోపల ఉన్నటువంటి చెడును కూడా మొత్తం కూడా ఇంకా ఇది కాస్తో కూస్తో ఏదన్నా మిగిలి ఉంటే అంతా కూడా గ్రహించేస్తుంది. ఎందుకంటే ఉప్పు అనేది ఎంతో శక్తివంతమైనది. ఉప్పు దిష్టిని తీసేయటానికి, సంపద పెంచడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలాగా ఈ లవంగాలు ఏంటంటే మన కష్టాలను, సమస్యలను తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. పసుపు, కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే చెడును తీసేసి మనకు మంచిని తెచ్చి పెడతానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలా రాత్రంతా కూడా అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత వాటిని ఏదైనా చెట్టు మొదట్లో కానివ్వండి లేదా పారే నీళ్ళల్లో కానీ ఎవ్వరు తొక్కని చోట, ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వాటిని పడేసేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వలన ఏంటంటే ఈ అష్టమి తిథి రోజున ప్రత్యేకంగా అందులో మంగళవారం కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు అంటే ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే రేపు సామాన్యమైన రోజు కాదండి. అస్సలు మిస్ చేసుకోకుండా చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకొని మీ యొక్క సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి రేపు అష్టమి కాబట్టి ఓం శ్రీ అష్టలక్ష్మియే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ తల్లి అనుగ్రహంతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. నమస్కారం.